హాయ్ అండి, నేను ఈరోజు చూపిస్తుంది పాలకూరతో పొడి కూర చేసుకోవడము. పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు పొట్టు తీసి మనము సాఫ్ట్గా దంచుకున్నాం. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు దీనికి ఎల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది మనకు. కొంచెం వేగాక మిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను, ఒక 10 గల మిరపకాయలు. ఒక 2-3 కట్టల పాలకూర ఉంటే మనకు ఒక 10 గల మిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. మిరపకాయలు కొంచెం వేగాక మనము ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిగడ్డలు పడతాయి మనకు, సన్నం కట్ చేసుకొని వేసుకోవాలా. మిరపకాయలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఉల్లిగడ్డ వేసుకోవాలా. తర్వాత పాలకూర అన్ని వేసాక పొడికారం వేసుకోవాలా. కొంచెం పాలకూర అంతా ఉమ్మగిలినాక పొడికారం వేసుకోవాలా. అది ఇష్టం ఉన్నవాళ్ళు మిరపకాయలు వేస్తేనే బాగుంటుంది కూరకు. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్ తొందరగా వేగనీకే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది. నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇది ఆనియన్ మంచిగా వేగాక పాలకూరను ఇట్లా సన్నం కట్ చేసి కడిగి మనం దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. పెసరపు కూడా ఇట్లా ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి, తర్వాత వేసుకోవాలి. అది పాలకూర కలిపి ఒక మూత పెట్టేసుకుందాము ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద. ఒకసారి మూత తీసి అంతా కలుపుకొని మనము పాలకూరని పెసరపు నానబెట్టుకున్నది ఇందులో వేసేసి కలుపుకుందామండి. దీంట్లోనే ఉమ్మగిలినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి కలుపుకుందాం మనం. ఒకసారి మూత తీసి 5 మినిట్స్ అయిందండి, కలుపుకుందాం మనము. పాలకూర పెసరపు మంచిగా ఉడికిందండి. లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఇది రెడీ అయిపోయిందండి పాలకూర పొడి కూర. ఇలా చేసుకుంటే రైస్కి కానీ చపాతీకి కానీ రెండిటికి బాగుంటుందండి. మీకు పాలకూర పప్పు తిని తిని బోర్ వచ్చింది అనుకుంటే ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.